ఇవ్వగలుగుతారా? మళ్ళీ వీళ్ళందరికీ పెద్ద గొర్రె కేసీఆర్ 2 కోట్ల టన్నులు 2 కోట్ల టన్నుల 2 కోట్ల లక్షల టన్నుల కోట్ల టన్నులు 200 లక్షల టన్నులు అనుకుంటుంది. 2 కోట్ల టన్నులు పండించినా మేము కొంటాము. 100 లక్షలు 1 కోటి టన్నులు తెలంగాణ కన్జ్యూమ్ చేస్తుంది వడ్లు, మేమే తింటాము. మిగిలింది తెలంగాణ బ్రాండ్ తయారు చేసి మార్కెటింగ్ చేస్తాము, స్ట్రాటజీ చేస్తాము. మొత్తం ఆర్డర్ వరేమన్నాడు అన్నాడండి. లాస్ట్ టైం మీడియా కాన్ఫరెన్స్లో ఆయన అన్నది కూడా వినిపించినా కదా, మళ్ళీ వినిపించమంటే మళ్ళీ వినిపిస్తా. మీ దగ్గర ఉన్నది మీరు ప్లే చేసుకోండి. మొత్తం వరి వేయాలి అధ్యక్ష, మొత్తం అంతా మభ్య పెడుతున్నారు, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రిని చెప్తున్నా, మొత్తం వరి వేయాలి, మేము స్ట్రాటజీ చేస్తాము, మేము మార్కెటింగ్ చేస్తాము, మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. ఎంత ఎక్స్పోర్ట్ చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ 7.5-8 సంవత్సరాలలో డీటెయిల్స్ ఫర్నిష్ చేయాలి. ఆయన స్ట్రాటజీ ఏంది, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది, ఎక్స్పోర్ట్ చేయడానికి తెలంగాణ పంటల్ని మీడియాకి ప్రజలకి తెలియజేయాలి. 8 సంవత్సరాలలో ఏం స్ట్రాటజీ చేసినావు, ఏం పంటకి ఎంత మార్కెటింగ్ చేసినావు. ఎఫ్సిఐ పైసల మీద నువ్వు మార్కెటింగ్ నువ్వు చేసుకుంటున్నావు, నీ బొమ్మది పైసలు మాయి ఇన్నేళ్ల నుంచి. కొనేది ప్రతి గింజ మాది, బియ్యం సంచి మాది, ట్రాన్స్పోర్ట్ మాది. నువ్వు కొంటటికి ఏదైతే లోన్ తీసుకుంటున్నావో దానికి 2 నెలల ఇంట్రెస్ట్ కూడా మేమే ఇస్తున్నాం, కేంద్రమే ఇస్తున్నది. ఇన్నేళ్ళేమో అట్లా మాట్లాడి ఇవాళ ఎక్కడ కొనానదండి ఒకటే, నో పారాబాయిల్డ్ రైస్ టు బి డెలివర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది. బాయిల్డ్ రైస్ కొనమని చెప్పింది అంతే. దాంతో పాటు ఈ గొర్రెలకి ఇంగ్లీష్ చదివి వస్తే ఎదవా కేసీఆర్ స్టేట్ వుడ్ ఎండివర్ టు ఎన్ష్యూర్ అండ్ ఇన్సెంటివైజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ. రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ పెంచుకో అని రాసింది 2వ పాయింట్. గొర్రె చంద్రశేఖరరావు ఇది కనబడతలేదా నీకు? నువ్వు ఎంత ఇండస్ట్రీ పెంచినావు? అగ్రి బేస్డ్ ఇండస్ట్రీలు పెంచుకోమని నేను ఎంపీ కాకంటే ముందు ప్రతిసారి మొత్తుకుంటూనే ఉంటా. అది వరికి కానీ, అది పసుపుకు కానీ, అది మొక్కకి కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెంచుకోరా నాయన అంటే, మా దగ్గర నందిపేటలో అంత పెద్ద ఫుడ్ పార్క్ ఉంటే, ఇండస్ట్రీ పార్క్ ఉంటే అందులో కూడా వస్తే భయపట్టిస్తారండి. మాకు 20% కావాలి, మాకు 30% కావాలి. అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఎంపీనేమో ఇంటికి పంపించారు, ఇంతకుముందు ఎంపీని అక్కడ ప్రజలు. ఇవాళ అక్కడ ఉన్న మా మంత్రి ప్రశాంత్ రెడ్డి కానీ, 6 ఎమ్మెల్యే కానీ ఒక్క ఇండస్ట్రీని అక్కడ రానిచ్చిన పాపన పోలేదు. 2వ పాయింట్ స్టేట్, 3వ పాయింట్ ఇది. ఒకటేమో ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్ పెంచుకోండి, ఇండస్ట్రీ పెంచుకోండి అన్నారు. State would ensure development of adequate facility for manufacture of FRK and blending capacity of rice mills in the state and facilitate availability of fortified rice to cater the requirement of the state and the FCI as required for implementation of program policy of Government of India. Also, the mills in Telangana are very old, and most of them, especially in Karimnagar area, have not been modernized, due to which during Rabi crop the percentage of broken is higher if milled to raw rice. Fortified rice మన బియ్యంలో, మన ప్రజలు, మన గరీబోలు తినే బియ్యంలో న్యూట్రియంట్స్ తక్కువ ఉంటున్నాయి. దాన్ని ఫోర్టిఫై చేస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకున్నది. ఫోర్టిఫై చేసే తందుకి మీ రైస్ మిల్లుని అడ్వాన్స్ చేయండి. అడ్వాన్స్ చేస్తే నూకలు ఉండేవి, బాయిల్డ్ రైస్ ఉండదు. దాని న్యూట్రియంట్స్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ తయారు చేసి గింజ పొడవు చేసి బయట ఇచ్చేయి. పెంచుకో, టెక్నాలజీ పెంచుకో, నీ రైస్ మిల్లుని ప్రమోట్ చేయి. అది కూడా మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ కిందనే. నేను పసుపు రైతుల కోసం తెచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, టైస్ అను, క్లస్టర్స్ అను, ఎంఎస్ఎంఈల మస్తు స్కీమ్స్ ఉన్నాయి. నువ్వు ఫుడ్ ప్రాసెసింగ్ ని పెంచుకుంటే 80% సపోర్ట్ ఇస్తున్నది కేంద్రం, సబ్సిడీలు ఇస్తున్నది కేంద్రం. ఎవరు పెట్టినా 20%, 30%
ఎస్టిమేట్స్లో పెట్టేయచ్చు ఇండస్ట్రీ. అటువంటివి ప్రమోట్ చేయి. ఒకవేళ ఇండస్ట్రీ పెడదామంటే చాలు, నీకు 70% 80% కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది కదా, మాకు 20% ఇయ్యండ్రి అని ముందుకు వస్తాయి ఈ గొర్రెలు, గులాబీ గొర్రెలు. ఒక్క ఇండస్ట్రీ పెట్టలే ఇయ్యాలటి వరకు. ఎక్కడున్నాడు ఈ కేటీఆర్? ఎక్కడున్నాడు? యూజ్లెస్ ఫెలో. జర్నలిస్ట్ని 60 రోజుల నుంచి జైల్లో పెడుతున్నావు. ఫర్ వాట్? నువ్వు అమెరికాకి వెళ్ళి వచ్చి రేపు వీక్తావు అనుకున్నారు. నువ్వు ఏం వీకినావు? 8 సంవత్సరాలు నీ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రైతుకి మేలు చేసినావా? ఒక్క తెలంగాణ మనిషికి మేలు చేసినావా? నీ వల్ల ఒక పర్సెంటేజ్ తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా మేలుందా? బాలీవుడ్ ఇండస్ట్రీకి మేలున్నది, బిల్డర్లకి మేలున్నది, రామేశ్వరరావుకి మేలున్నది. నువ్వు బతుకున్నది ఎందుకు? నువ్వు మొగ పుట్టుక కొట్టినావా కేటీఆర్? మీ అయ్య ఎట్లా బామోదులో పడ్డాడు? ఇక్కడ క్లియర్గా రాస్తున్నది, 8 సంవత్సరాలలో నువ్వు రైతుకి చేసిన మేలు ఏం లేదు. మొత్తం రైతులని అన్ని పంటలు బంద్ చేయించి మరిదిక్కు మరలిచ్చారు. ఎందుకంటే కేంద్రం ఉంటున్నదని. ఇలా కేంద్రం అంత మొత్తం బియ్యం ఎక్కడ కూడా కొననేది అనలేదండి. కేవలం బాయిల్డ్ రైసు కొనము అన్నది అంతే. దానికి మళ్ళా అరే మొద్దు కేసీఆర్, నువ్వు ఇవన్నీ చేసుకో, నీకు బాయిల్డ్ రైస్ ఉండదని కూడా రాసింది. ఈయన పెద్ద సైంటిస్ట్ అంటాడు కదండి, 70,000 పుస్తకాలు చదివినా అంటాడు కదండి. ఇవన్నీ తెలవాలా? ఇవన్నీ ముందే చేసుకోవాలని ఓడ బెత్తం పెట్టి కొట్టి చెప్పాలా నేనని? పైసలు సంపాదించుడు తప్ప వేరే పనే చేయలేదు 8 సంవత్సరాల నుంచి వీళ్ళు. వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన అని ఎక్కడన్నది? మీరు ఒక్క ఇండస్ట్రీ పెట్టుకోలేదురా భయ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఒక్కటి పెట్టుకోలేదు, ఇంక్లూడింగ్ రైస్ మిల్, అడ్వాన్స్ టెక్నాలజీ రైస్ మిల్లు ఏం పెట్టుకోలేదు. పెట్టుకోండి అని సలహా కూడా ఇచ్చింది. మరి అవి మాట్లాడారు గొర్రెలు. ఒకవేళ ఇవన్నీ డెవలప్ చేసుకో, ఇప్పటికన్నా డెవలప్ చేస్తావు. అంత లోపల ఎవరికన్నా ఈ రబీ పంటలు కూడా చాలా మటుకు రైస్ వస్తుంది, కొన్ని జాగాల్లో బాయిల్డ్ రైస్ వస్తుంది. లేటుగా హార్వెస్టింగ్ అయినాయి, కోతలు అయినాయి, బాయిల్డ్ రైస్ వస్తుంది. వాళ్ళకి బోనస్ రేట్ తక్కువ ఉంటే వాళ్ళకి బోనస్. ఎవరికి ఇచ్చినావు బోనస్? నువ్వు 8 ఏళ్ళ ఏ పంటకి బోనస్ ఇచ్చినావు? 14 మేనిఫెస్టో. నీ మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 10 ఈ పాయింట్, రైతులకి కనీస ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటుంది అన్నది వాళ్ళు రాశారు. ఇక్కడ నేనంట రాసిచ్చిన అంటాడు ఈ హరీష్ రావు, ఆ కేటీఆర్, ఇద్దరు గొర్రెలు. ఇది మీరు రాసిచ్చింది కాదా? మార్కెట్ ఇంటర్వెన్షన్లా జోక్యం చేసుకొని రైతుకు ధర వచ్చేటట్టు చేస్తామని రాసిచ్చింది కాదా? మరి మేమేమంటున్నామండి? జోక్యం చేసుకో అంటున్నాం, మేము పైసలు ఇస్తా అంటున్నాం కేంద్రం నుంచి. నువ్వు ఏ పంటకి నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్లో పైసలు ఇప్పించినావు 8 ఏళ్ళలో? నువ్వు ఏ పంటనైనా మిగిలినిచ్చినావా ఈ రాష్ట్రంలో? ఒక ఇండస్ట్రీ తెచ్చినావా? ఇన్నేళ్ల నుంచి కేంద్రం ఉంటున్నది, వీళ్ళు పెట్టేటి రూపాయి లేదు. ఎవడొస్తాడో రమ్మనండి మా డిస్కషన్కి. నేను ప్రగతి భవన్కి వస్తా, నీ టీఆర్ఎస్ భవన్ కూడా వస్తా డిస్కషన్. ఎవడు చెప్తాడు? డిబేట్ పెట్టు, లైవ్ పెట్టి. ఎక్కడంటే కొనమని, ఎక్కడన్నా కొనమని. దేశం ప్రపంచం అంతా ముందుకు సాగుతుంది, తెలంగాణ కూడా ముందుకు పోటరా భయ్యా. ఈ లెటర్ సారాంశం అది. టెక్నాలజీ పెంచుకుంటుంది ప్రపంచం అంతా, నువ్వు కూడా పెంచుకో సన్నాచి అంటే దీని అర్థం, ఈ లెటర్ అర్థం ఇది. ఎక్కడ కూడా బియ్యం కొనమని లేదు, వడ్లు కొనమని లేదు.
నీ వల్ల దేశం ఎకానమీ ఎందుకు పోతున్నది, నువ్వు జర మోడర్న్గా, నువ్వు జర అడ్వాన్స్గా జర టెక్నాలజీ పెంచుకో అని అర్థం ఈ లెటర్ది. ఎవడైతే ఏ బొర్రే క్యాబినెట్లకి ఏ బొర్ర వస్తుందో ఐఎమ్ ఓకే ఫర్ లైవ్ డిబేట్ ఎనీవేర్. మళ్ళీ నాకు పోతే అరవింద్ రాసిచ్చిండు, నేను పసుపు బోర్డు అన్నా స్పైస్ బోర్డు తెచ్చినా ధర ఇప్పిస్తామన్నా, ఇగో నీ మేనిఫెస్టో నీకే చూపిస్తున్నా, ఎంఐఎస్ స్కీమ్లో ధర ఇప్పిస్తా అని చెప్పిన నేను నా ఎలక్షన్లలో. పెట్టు, నువ్వే నేను పెడతా అన్నావు కదా, రాసిచ్చినావు కదా. మళ్ళా ఇవాళ మీ ఆయన పేరేంటి, సిద్దిపేట కలెక్టర్ అరెస్ట్ చేసి జైలు ఎత్తా అంటాడు. ఇవ్వటి పడతాను జైలు ఎత్తారా అండి? నేను ఇప్పుడు చెంచల్ కూడా జైలుకు వేసి వచ్చిన, తీన్మార్ మల్లనం కలిసి వచ్చిన. అక్కడ విశ్వ హిందూ పరిషత్ పిల్లల మీద పీడీ యాక్ట్ పెట్టి 6 నెలలు అవుతున్న జైల్లో ఉన్నారు వాళ్ళు. బీజేపీ కార్యకర్తలు అందరు కలిపి మా వివిధ క్షేత్రాల కార్యకర్తలు 100 మంది ఉన్నారు అన్న చెంచల్ కూడా జైల్లో. కేవలం భారతీయ జనతా పార్టీ జెండా మోసినందుకు. అన్ని దొంగ కేసులే. బెదిరించుకుంటే నడుపుతారా? నేను మాట తప్పితే రాళ్ల తోడుకుంటారా అన్నాడు కేసీఆర్. రా బయటికి రా, పోలీసు వాళ్ళని పక్కకు పెట్టు, గద్దాఫీ గది అవుతుంది నీది. లిబియాలో అయిన గద్దాఫీ గది కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను. ఆ హరీష్ రావు మార్చుకున్నాడు, సిగ్గులేనోడు మార్చుకుంటాడు. నువ్వు బయటికి రా, ఒక్కడికి రా, పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి. అందుకనే 1000 మంది పోలీసులు దిగుతారు సీఎం బయటికి రాకంటే ముందు, ఈ బక్కపిన్ ఉన్నోడు ఏదో అన్నట్టు. ఇప్పటి చెప్తా, నిరంజన్ రెడ్డి 5 గంటలకు ఏదో ప్రెస్ మీట్ పెడతారట. ఫస్ట్ ఇది ఒకటే లైన్ కాదు, నిరంజన్ రెడ్డి, ఆయన నిరంజన్ రెడ్డి ఆ పేరు, అగ్రికల్చర్ మంత్రి. ఈ కింది చదువుమాను ఒకసారి మీడియా మిత్రులందరికీ, అక్కడ మీడియాలో ఉన్న వాళ్ళు ఈ పాయింట్ కాకుండా కింద పాయింట్లు చదువుమాను మంత్రిని. కథం దుకాన్ బంద్ అవుతుంది ఆడిని. ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కమిషనర్, మన అగ్రికల్చర్ కమిషనరు ఇంటర్నల్ సర్క్యులేషన్ ఫత్వాలు జారీ చేస్తున్నారు. వరి వేయొద్దు, వరి విత్తనాలు అమ్మొద్దు. మరి గంజాయి విత్తనాలు అమ్మన్నాడా? ఏమన్నమన్నాడు? మరి ఏ విత్తనాలు అమ్మాలి మరి అంటే, మేము పోయి అక్కడ ధర్నా చేస్తే మా కార్యకర్తలని సాగగొట్టి, ఒకళ్ళ శరీరం కొట్టి, ఒక ఆయన తల దెబ్బ దాకి, మల్లేష్ యాదవ్కి వామిటింగ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో ఏమని అంటే, పోలీసు వాళ్ళు అడ్డం పెడుతుర్రు, కొడుతుండ్రు, జైళ్ళలో వేస్తున్నారు. రెండు 200 మంది రైతులు అరెస్ట్ చేసిరు. ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఎట్లుంటాడండి డ్యూటీలా? సుప్రీంకోర్టు చెప్పినా ఇలా అన్నాడు. ఎట్లా కంటిన్యూ అవుతున్నాడు డ్యూటీలా? కేసీఆర్ కాళ్ళు మొక్కినందుక? గొర్రెలు వంచుకుంటా టీఆర్ఎస్ కేబినెట్ మొత్తం గొర్రెలు తయారయ్యారు. రారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మొత్తం క్యాబినెట్కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. లైవ్ డిబేట్ ఎడుకని వస్తా నేను, వాళ్ళ టీఆర్ఎస్ ఆఫీస్ కూడా వస్తా. వ్యవసాయం మీద, దీని మీద, వరి మీద రాడు, ఏ గొర్రె రాదు చూడండి. ఏ మంత్రి ఏమన్నాడు? ఎక్కడికి? మేము కొంటనే ఉన్నాం కదండి, ఇప్పుడు మొత్తం కొంటాం. ఖరీఫ్ సీజన్ ఎవరు ఏడతోక ముడిసింది? ఎక్కడ చూపెట్టమని ఉంది? ఇదే కదా లేక? ఇగో చూసుకో బ్రదర్, ఇదే లేక కదా? చూసి చెప్పండి. ఇదే కదా? ఆ నిరంజన్ రెడ్డికి చదువు రాదా?
ఏంటికి ఇస్తారండి హామీ పత్రము? వీళ్ళు అడుక్కున్నారు పోయి, కేసీఆర్ అనే బిచ్చపోడు పోయి అడుక్కున్నాడు. మీరు రైతులది మొత్తం మేమే కొంటాం, రా రైస్ అంతా పారాబాయిల్డ్ కొనము, పారాబాయిల్డ్ రానున్న కాలంలో తక్కువ చేసుకోవాలంటే 1 2 3 4 చేసుకోండి, అడ్వాన్స్ చేసుకోండి అని అన్ని ఏం చేయాలో కూడా చెప్పిండ్రు. అరటిపండు ఒలిసి నోట్లో పెడతారు కేసీఆర్కి, ఇంకేం కావాలండి? చెంచాగిరి చేసుడు అంటారు దీన్ని. పని చేసుకోండి రా భయ్, మీకు పోర్ట్ఫోలియో ఉన్నది, పోలీస్ ఆఫీసర్లకు గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ప్రకారం పని చేసుకోర్రి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, కేంద్రం నుంచి విపరీతమైన సబ్సిడీలు వస్తున్నాయి, డెవలప్ చేసుకోండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి. 8 సంవత్సరాలలో ఏం చేసిరు చెప్పండి. రమణ్, ఐఎమ్ రెడీ. వేర్ డస్ యూ వాంట్ మీ టు కమ్? అనే నిరంజన్ రెడ్డినే ప్లేస్ చెప్పాను, నేను వస్తా, ఇదే లెటర్ తీసుకొని వస్తా. నిరంజన్ రెడ్డిని 8 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడు అని దీని సారాంశం. ఆ నిరంజన్ రెడ్డి కోసం ట్రాన్స్లేషన్ కూడా చేయించుకొని తెస్తా లెటర్ తెలుగులో. మరీ కేసీఆర్కి బానిస బతుకుల లెక్క బతికే కన్నా సచ్చుడు మేలు. ప్రజలకి ఇంత చేయండి, రైతులకు ఏమైనా చేయండి వీలైతే. ఇది వాళ్ళదే కదండి, ఇది వాళ్ళదే కదా. మేము ఏం మొత్తుకుంటున్నామండి? ధర మేము ఏదైతే సిద్ధంగా ఉన్నామో లీటర్ రాయమని చెప్తుంటే మేము రాస్తామని ఉన్నది కదా. అందులో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎవరికి? మక్క వేయొద్దు, పసుపు వేయొద్దు, వరి వేయొద్దు. మరి కాళేశ్వరం పీకనీగా కడుతున్నావా? నిరంజన్ రెడ్డి ఇంటికి కూడా వస్తానికి సిద్ధం నేను. రండి నలుగురు, మీ సైడ్ నుంచి, మీడియా సైడ్ నుంచి నలుగురు టీం తయారై దయచేసి ప్లీజ్ కమ్ టు మీ, టేక్ మీ, ఐ విల్ గో ఎనీవేర్. అక్కడ కూడా వస్తా నేను, ఇదే లెటర్ తీసుకొని వస్తా, దీని మీద డిస్కషన్ పెడదాం. ఐఎమ్ రెడీ. చలో లెట్స్ గో, కాల్ నిరంజన్ రెడ్డి, ఇదే లెటర్ మీద డిస్కషన్ పెడదాం. టీఆర్ఎస్ భవన్లో పెట్టాను, కేసీఆర్ ముక్కు మీద పెట్టాను, నేను వస్తా, ఏడనే పెట్టాను వస్తా. ప్రకటన ఎందుకండి? మేమే కొంటున్నాం. ఇప్పుడు ఖరీఫ్ అంతా కొంటున్నాడు, మేము కొనమని చెప్పలే కదా. ప్రకటన దేనికి? వీళ్ళు ఇంకోటి చేస్తారు చెప్పాలా మీకు? వీళ్ళు ఎప్పుడు కూడా ఎన్ని సీడ్స్ కావాలో చెప్పరు, ఎన్ని గోనె సంచులు కావాలో టైంకి చెప్పరు, నెక్స్ట్ సీజన్లో ఎంత వరి వాడుతుందో చెప్పరు ముందే. ఇవన్నీ ఇటువంటి పనికి మాలిన ఇన్కాంపిటెంట్ గవర్నమెంట్ ఉన్న ఎఫ్సీఐ మేనేజ్ చేస్తుంది 8 సంవత్సరాల నుంచి. క్లారిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు బ్రదర్? మేము ఏమన్నా అంటే ఇప్పుడు నేను వెంకటరామరెడ్డి అన్నాడు, సాయంత్రం క్లారిఫికేషన్ ఇచ్చుకోడు కదా. మేమేమో అనలే, మేము కొనమని ఎక్కడ అనలే. రబీలో కూడా కొట్టాము, ఖరీఫ్ కొట్టాము, రబీ కొట్టాము, కేవలం బాయిల్డ్ రైస్ కొనమన్నాం. ఆన్సర్ ఇచ్చిన అది కూడా చదువుకో. బాయిల్డ్ రైస్ నేను చేయాలని ఆయన ఆన్సర్ ఇచ్చిండు, అది చేస్తే మళ్ళీ కొట్టదు ఎఫ్సీఐ. అరే లెటర్ ఇదే కదా బ్రదర్, ఇదే కదా లెటరు, ఇది లెటర్ ఇదే కదా. మరి మీరు రండి ఒకరు పైకి రండి, ప్లీజ్ కమ్, ఒకరు రండి, ఎవరైనా రండి ప్లీజ్, నేను చెప్తా ఒకళ్ళని రండి. మొత్తం లెటర్ చదువుతా.
మొత్తంలో ఏమున్నది హాఫ్ పేజ్ ఉన్నది, ఏమున్నది పెద్ద. ఐఎమ్ టు ద కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఎక్స్ officio సెక్రటరీ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ సివిల్ సర్వీసెస్ సప్లైస్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సివిల్ సప్లైస్ భవన్, ఎర్ర మంజిల్, సోమాజిగూడ, హైదరాబాద్ 5,82,000. Delivery of custom milled rice to FCI. Request to consider CMR delivery in the form of parboiled rice. I am directed to refer to the Honorable Chief Minister, Government of Telangana's letter number so and so, dated. Date కూడా ఇలా నిల్లనుంది, డేట్ రాయకుండా పంపించినట్టు లెటర్. Regarding above subject and say that considering the present request of the state government, this department has re-examined the matter in consultation with FCI and as an on-time dispensation convey approval of this department for delivery of 20 lakh metric ton of parboiled rice to FCI in addition to already approved 24.75 lakh metric ton out of paddy of KMS 2020-2021 Rabi crop. Subject to that, state government of Telangana agreeing to the following and give a commitment in writing for the same. No parboiled rice to be delivered by the state government of Telangana to FCI in future. Very straight, very high clarity. Parboiled rice konamu. State would endeavor to ensure and incentivize establishment of rice bran oil industry. ఈనాటి వరకు ఏం ఇండస్ట్రీ పెట్టలేదురా సన్నాసి, నువ్వు ఇండస్ట్రీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టుకో, ఈ కేసులో రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీ పెంచుకో. స్టేట్ వుడ్ ఎన్ష్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ అడిక్వేట్ ఫెసిలిటీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ FRK అండ్ బ్లెండింగ్ కెపాసిటీ ఆఫ్ రైస్ మిల్స్ in the state and facilitate availability of fortified rice to cater the requirement of the state and of the FCI as required for implementation of program, Indian government program. ఫోర్టిఫైడ్ రైస్ మన గరీబోళ్ళకి న్యూట్రియంట్స్ యాడ్ చేసి నరేంద్ర మోడీ గారు తినిపియాలా అని నిర్ణయం చేసిండ్రు. దానికి ఫోర్టిఫై చేద్దాము రైసు, దానికి నీ రైస్ మిల్లులను అడ్వాన్స్ చేసుకో అని మళ్ళా రెండో పాయింట్. ఇంకోటి, టు ఓవర్కమ్ ద impediments experienced during physical verification of paddy during KMS 2020-21, state would ensure that the stocks are always kept in a countable position along with proper bookkeeping and standard operating procedure for the same will be followed. నేను కంప్లైంట్ వచ్చినప్పుడు వరి లేదండి. బ్లాక్ మార్కెట్ అయితే లాస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేసినో అందులో పడిపోయి వీళ్ళంతా గవర్నమెంట్. పాత ఇలా ఇంకో లెటర్ చెప్పినా కదా, మీ దగ్గర ఉన్నాయని పాత రైస్ మిల్లును అడ్వాన్స్ చేసుకోమని. ఆ పాత రైస్ మిల్లులు అందరూ అడ్వాన్స్ రైస్కి అమ్మేస్తున్నారు వాటిలు. ఈ బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు, అది FCIకి ఇస్తున్నారు. FCI పైసలతో FCIని బకరా ఎత్తున్నారు. వీళ్ళు కల్వపుట్లోనే మెంగుతున్నారు. 400 రూపాయలు క్వింటాల్కి సంపాదిస్తున్నాడు పాత రైస్ మిల్లోడు, ఏ పని చేయకుండా. అటువంటి బ్లాక్ మార్కెట్ అలవాటు పడ్డాడు అయ్యా కొడుకులు ఇద్దరు. ఇంకా మీకు ఎక్కడ డెవలప్మెంట్ ఇది ఎక్కడ ఉంటుందండి వీళ్ళకి సోయి. ఏం చేసుకోవాలో కూడా చెప్తున్నది. తెలంగాణ ప్రాబ్లం ఏంది, దానికి సొల్యూషన్ ఏంది కూడా చెప్తున్నది ఈ లెటర్లా. గిరి చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది, కేంద్రం చెప్పాల్సిన పరిస్థితి. మళ్ళీ మొనగాడు నేనే సైంటిస్టు, నేనే డాక్టరు, కోవిడ్కి నేనే ట్రీట్మెంటు, నేను అమ్ముతా 200 లక్షల టన్నులు 2 కోట్ల టన్నులు నేను అమ్ముతా, మేమే స్ట్రాటజిస్టులము. ఇదేది ఈ మొత్తం చిన్న నర్సరీ పిల్లగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నారు అన్ని ఇలా.
ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి దానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. వరిని మొత్తం మరలిచ్చింది ఎవరు? కేసీఆర్ మరలిచ్చిండు అందరినీ. చెరుకు ఫ్యాక్టరీలు బంద్, పసుపుకి ఆయన రాస్తా అన్న ఇంటర్వెన్షన్ స్కీము 7.5 సంవత్సరాలు చేయలేదు. 7 సంవత్సరాలు చేయకుంటే మేము ఎంపీగా గెలిచి మేము చేసిన పనికి పోయినసారి పసుపు రైతులకు ధర వచ్చింది. మక్క వేయొద్దంటాడు, సన్ఫ్లవర్ తగ్గిపోయింది, సోయా తగ్గిపోయింది. ఆ సోయా కోసం ఇచ్చిన సీడ్స్ పోయిన సంవత్సరం డూప్లికేట్ సీడ్స్ మన వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు చేసింది, ఈ కల్వకుంటోళ్ళకు సంబంధించిన బిజినెస్ వాళ్ళు చేసింది. మిర్చి సీడ్ కూడా అట్లే చేసిండ్రు. పంటలన్నీ నాశనం చేస్తుర్రు. అందరినీ వరికి పొమ్మన్నారు. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ చేసుకొని లక్షల కోట్లు సంపాదిద్దామని. ఏమన్నా హుజరాబాద్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నది, బీజేపీకి బ్రహ్మాండంగా ఉన్నది. అది నిన్నటి వరకు చెప్తాం కదా. ఇప్పుడు రైతు సమస్య మాట్లాడుతున్నాం, వై పొలిటికల్ అంటుండు. మా కిసాన్ మోర్చాలు ఉన్నారు అందరూ. లెట్స్ స్టిక్ టు ఫార్మర్స్. బేసికలీ టీఆర్ఎస్ పార్టీకి ఐడియాలజీ లేకుండా పోయింది. వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. రాష్ట్రం పుట్టింది, ఇక వీళ్ళకు ఉన్నది ఒకటే పైసలు సంపాదించడం తప్ప ఇంకేం లేదు. వాళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, వాళ్ళకు ఐటినరీ లేదు, ఒక అజెండా లేదు, ఓ ప్రోగ్రాం లేదు, ఒక డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదు, ఇంటెన్షన్ లేదు. పైసలు సంపాదించడం తప్ప ఏమీ లేదు. ఇక ప్రశ్నించడం స్టార్ట్ అవుతుంది. రైతులు ప్రశ్నిస్తారు, జర్నలిస్టులు ప్రశ్నిస్తారు, నాయకులు ప్రశ్నిస్తారు, అందరూ జైళ్ళలో ఏంటి. వీడికి వచ్చింది ఇప్పుడు చెడిపోయిన పోరడు. నువ్వు చెడిపోయినవరా అంటే జైలు వేస్తున్నాడు. కేటీఆర్ అనేవాడు మొగోడైతే, నిజంగా మొగోడైతే ప్రజల మధ్యలోకి వచ్చి పొలిటీషియన్ అయితే ఆడగొట్లాడు. జర్నలిస్టులను 60 రోజులు ఏం చేయాలండి? ఇప్పుడు మళ్ళీ ఒక పీటీ వారెంట్ ఇష్యూ అయిందండి తీన్మార్ మల్లన్న మీద. అవి ఏంటంటే ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది ఓ రిపోర్ట్. ఆ రిపోర్ట్ స్కాన్ చేస్తే ఒరిజినల్. ఆయన తప్పుడు రిపోర్ట్ అని ఆయనని ఇప్పుడు మళ్ళీ పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. అది రాంగ్ అయితే నువ్వు ఆ ల్యాబ్ మీద వేసుకో, ఐసీఎంఆర్ మీద వేసుకో కేసు. తీర్మాన పాలనకి సంబంధం ఆ స్కాన్ చేసే బార్ కోడ్ అది ఒరిజినల్ అని వచ్చింది. దాని మీద పీటీ వారెంట్ ఇష్యూ చేసిండు. మళ్ళా హైకోర్టు రూలింగ్కి విరుద్ధం. హైకోర్టు ఆల్రెడీ అన్నది నువ్వు ఏమి ఇష్యూ చేసినా కొత్త 41 సిఆర్పిసి ఇవ్వాలని. నోటీసు కూడా లేదు. కేటీఆర్ మొగతనం చచ్చిపోయింది. మొగోడనైతే పోలీసులు ఎందుకు రా నాయన? రా ప్రజల మధ్యకు వచ్చి కొట్లాడు. హుజూరాబాద్ ఎన్నికలు ఇడబెట్టుకుని అటు పారిస్ వీకెండ్. ఏం బాలీవుడ్, ఏం భరతనాట్యం చేస్తున్నాడు ఆడ. రేవంత్ రెడ్డి అది పెట్టిండు కదా, అది ఏంది మన డ్రోన్లు పెట్టిండు కదా. మరి రేవంత్ రెడ్డికి ఏమైనా కనబడదో అడుగుర్రి. ఆ డ్రోన్ పెట్టినందుకు రేవంత్ రెడ్డిని 4 రోజులు వేసారు లోపల.